భద్రాచలం పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం, దక్షిణ అయోధ్యగా పేరు పొందిన సీతారామచంద్రస్వామి దేవాలయం. ఉత్తరాదిన అయోధ్య ఎంత గొప్పదో దక్షిణాదిన భద్రాచలం రామాలయం కూడా అంతే పేరు ప్రఖ్యాతులు సాధించింది. భక్త రామదాసు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ రామాలయాన్ని కట్టి మనందరికీ దివ్యమైన రాముడి దర్శనం కలిగే విధంగా భాగ్యం కల్పించాడు. అట్లాంటి భద్రాచలం రామాలయానికి జీవితంలో ఒకసారి వెళ్ళి ఆ సీతారామచంద్రస్వామిని దర్శించుకుంటే చాలు సకల శుభాలు కలుగుతాయని అందరూ భావిస్తూ ఉంటారు. అక్కడ ఉన్న గోదావరిలో స్నానం చేసి ఆ రాముల వారిని తనివితీరా చూసుకుంటే చాలు, ఈ జన్మకి ఇంకేం కావాలంటూ భక్తులంతా పారవేశం చెందుతుంటారు. ఎప్పుడో జన్మకు ఒకసారి రామాలయాన్ని సందర్శించుకోవడమే భాగ్యంగా భావించే తరుణంలో నిత్యం రామాలయంలో ఉండి సీతారామచంద్రస్వామికి ధూప దీప నైవేద్యాలతో అర్చనలు అభిషేకాలు చేసుకునే అర్చకులకు ఇంకెంత సౌభాగ్యం ఉంటుంది. ఇప్పుడు విషయం అక్కడే వచ్చింది. భద్రాచలం రామాలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న ఒక అర్చకుడిపై ఆయన కోడలు లైంగిక వేధింపుల కేసు పెట్టడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీస్తూ ఉంది. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్, సినిమా యాక్టర్లు, సినీ రంగానికి చెందినవారు, టీవీ రంగానికి చెందినవారు, ఇతర వ్యాపార రంగాలకు చెందిన వారిపై లైంగిక వేధింపుల కేసులు నమోదవటం మనం చాలా సహజంగా చూస్తూ వచ్చాం. అయితే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంలో అది ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న వ్యక్తిపై స్వయాన ఆయన కోడలే నా మామ నాపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు అంటూ పోలీసుల గడప తొక్కడం, ఇప్పుడు ఆయనపై కేసు నమోదవడం మాత్రం తీవ్ర చర్చకు దారితీస్తూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే సభ్య సమాజం తలదించుకునేలా చేస్తూ ఉంది. కొంచెం ఇబ్బందికరంగా ఉన్న ఒక్కసారి ప్రధాన వార్తాపత్రికలో ఈ విషయంపై వచ్చిన వార్తను చదువుతా, చూడండి ఒకసారి. భద్రాద్రి రామాలయం ప్రధాన అర్చకుడిపై లైంగిక వేధింపుల కేసు. తాడేపల్లిగూడెం పోలీసులకు ఆయన కోడలు ఫిర్యాదు. తన మామ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ భద్రాద్రి రామాలయ ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామానుచార్యులపై ఆయన కోడలు ఏపీలోని తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఆగస్టు 14న నమోదైన ఈ కేసు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది విషయం. సాక్షాత్తు సీతారామచంద్రస్వామికి నిత్యం ధూపదీప నైవేద్యాలతో అర్చనలు అభిషేకాలు చేసుకునే ప్రధాన అర్చకుడు ఇప్పుడు లైంగిక వేధింపుల కేసులో చిక్కుకుపోవడం మాత్రం ఇటు ఆధ్యాత్మికవాదులనే కాదు, సామాన్యులు కూడా తీవ్ర చర్చకు, ఒకంత ఆందోళనకు కలిగిస్తూ ఉంది. ఇప్పుడు ఈయన మీద ఫిర్యాదు చేసింది ఎవరో కాదు, చుట్టుపక్కల పడని వాళ్ళో, లేకపోతే ఎవరో ఆయన ఉద్యోగంలో విరోధులో, లేకుంటే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళో కాదు, స్వయాన ఆయన కోడలు. సరే, ఈ విషయంలో నిజం ఎంత ఉందో మనకు తెలియదు, కానీ మనకున్న సోర్స్ ప్రకారం భద్రాచలంలో రామాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు కానీ, చుట్టుపక్కల ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారితో కానీ మనం మాట్లాడడం జరిగిన సందర్భంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. ఎవరైతే ఈ ప్రధాన అర్చకుడు ఉన్నాడో ఆయనకి అబ్బాయిలు లేరు. దీంతో ఆయన ఒక అబ్బాయిని పెంచుకున్నాడు, ఒక దత్తపుత్రుడిని పెంచుకున్నాడు. ఆయనని పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాడు. ఆయన భార్య ఇప్పుడు ఈయన కోడలు. అయితే ఆ పెళ్ళైనప్పటి నుంచి కూడా ఈ కుటుంబంలో గొడవలు జరుగుతూ వస్తున్నాయని కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. ఈ అత్తమామల వేధింపులు, భర్త వేధింపులు, ఇంట్లో ఉన్న ఇతర వ్యక్తుల వేధింపులు, ఇవన్నీ కూడా తనపై నిత్యం జరుగుతూ ఉండేవని కూడా ఆ కోడలు ఇప్పుడు ఈ ఫిర్యాదులో పేర్కొంది. ఆమె చెప్తున్న వివరాల ప్రకారం ఆమె ఆ కంప్లైంట్లో రాసిన విషయాలు మాత్రం చాలా ఇబ్బందికరంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఒక తండ్రి లాంటి మామ ఇట్లాంటి పనులు చేస్తాడా అని చర్చించుకునే విధంగా ఉన్నాయి. ఒక్కసారి మనం చూద్దాం. ఈ కేసు ఆగస్టు 14 నమోదైంది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బాధితురాలు ఆమె చేసిన ఫిర్యాదు ప్రకారం 2019లో ఆమెకు సీతారామానుజాచార్యుల కుమారుడు వెంకట సీతారాంతో వివాహం జరిగింది. అనంతరం పలు సందర్భాల్లో మామ సీతారామానుచార్యులు తనను లైంగికంగా వేధించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన కోడలు ఆరోపించారు. మామగారిని నిలదీస్తే
నా కుమారుడు దత్తపుత్రుడు, నాకు నా పోలికలతో ఒక బాబు కావాలి అని చెప్పారని ఆయన గురించి పలుమార్లు అత్తకు భర్తకు చెప్పినా పట్టించుకోకపోగా తననే తిట్టి గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారని పేర్కొన్నారు. పెళ్ళైన తర్వాత అదనపు కట్నం తేవాలంటూ అత్త, ముగ్గురు ఆడపడుచులు, 2 ఆడపడుచు భర్త వీళ్ళంతా కూడా తను వేధిస్తారని పోలీసులు కంప్లైంట్. ఇక ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే మామ ఉన్నాడో ఆ మామకి ఆ కొడుకు దత్తపుత్రుడు, అంటే ఆయనకు పుట్టలేదు, పెంచుకున్నాడు, పెద్ద చేశాడు, పెళ్లి చేశాడు. అయితే ఈ మామకు ఒక ఆలోచన వచ్చింది, ఒక దుర్బుద్ధి కలిగింది. ఆమె ఫిర్యాదు ప్రకారం నా కొడుకు లేడు, నేను ఒక వేరే అబ్బాయిని పెంచుకున్నా, పెళ్లి చేశాను, కాబట్టి ఇప్పుడు నాకు ఒక కొడుకు అయితే ఎలా ఉంటుంది అని ఆలోచన కలిగింది. ఆయన వయసు కూడా 55-60 సంవత్సరాలు ఉంటాయట, వాళ్ళు చెప్తున్నారు అక్కడ వాళ్ళు. ఆ వయసులో ఆయనకి అలాంటి ఆలోచన వచ్చి ఏకంగా ఆయన కోడల్ని అడిగాడట, నాకు నువ్వు కావాలి, నీతో ఒక కొడుకు కావాలి అని. ఎక్కడన్నా విన్నామా ఇలాంటి విషయాలు? మామగారు అంటే తండ్రితో సమానం, కోడలంటే బిడ్డతో సమానం. బిడ్డ లాంటి కోడల్ని తండ్రి లాంటి మామ ఇట్లా వేధింపులకు గురి చేయడం, ఆమె సిగ్గు విడిచి పోలీసుల గడప తొక్కడం మాత్రం ఇప్పుడు సమాజం ఎటుపోతుందనే అంశంపై తీవ్ర చర్చ దారిస్తామని. ఇవన్నీ పక్కకు పెడితే భద్రాచలం ఒక పుణ్యక్షేత్రం. అట్లాంటి పుణ్యక్షేత్రంలో అర్చకులు అంటే ఎంతో పవిత్రంగా వేదాలు పఠించి చాలా శాస్త్రోక్తంగా అర్చక వృత్తి చేసే వాళ్ళు ఉంటారు. అట్లాంటి అర్చకుల్లో ప్రధాన అర్చకుడు అంటే మోస్ట్ సీనియర్ ఉంటాడు. ఆ మోస్ట్ సీనియర్ ఎవరైతే ఆ రామాలయంలో ప్రధాన అర్చక కార్యక్రమాలు చేయడం, ఆ అర్చక స్వాముల సేవలు చేయడం, అదే సందర్భంలో సంవత్సరానికి ఒకసారి చాలా గొప్పగా జరిగే సీతారాముల కళ్యాణం జరిపించడం, మరోవైపు ముక్కోటి ఉత్సవాలను నిర్వహించడం, ఇవన్నీ కూడా చాలా కీలకమైన విషయాల్లో ప్రధాన అర్చకుడి పాత్ర ఉంటుంది. ఎప్పుడు రామ 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 అంటూ నిత్యం రామనామస్మరణతోటి మునిగి తేలాల్సిన ఈ ప్రధాన అర్చకుడు